ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకొని ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అంటే ఈ రీల్ ఎందుకు స్కిప్ చేస్తావు? వెల్కమ్ టు డే 3 ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏమో 3 టైప్స్: జీరో షాట్ ప్రాంప్టింగ్, వన్ షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. వన్ షాట్ ప్రాంప్టింగ్ అంటే నో ప్రీవియస్ డేటా ఉండదు. వన్ షాట్ ప్రాంప్టింగ్ అంటే వన్ పీస్ ఆఫ్ డేటా అయితే ఉంటుంది. ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటే మోర్ దెన్ వన్ డేటా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ షాట్ ప్రాంప్టింగ్కి రైట్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ ఫర్ మై యూట్యూబ్ టెక్ రివ్యూస్ ఛానల్ అంటే అది టెక్ రివ్యూస్ మెయిన్ అయితే ఇస్తుంది డేటా. ఇదే డేటాని నేను రిలేటెడ్ టు ద ఐఫోన్ అంటే ఓన్లీ నాకు ఐఫోన్ డేటా మాత్రమే ఇస్తుంది. ఇదే డేటాని మళ్ళీ నేను రిలేటెడ్ టు ద ఐఫోన్ కెమెరా స్పెసిఫికేషన్స్ అండ్ బ్యాటరీ అంటే అది కెమెరా స్పెసిఫికేషన్స్ అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ మొత్తం డీటెయిల్గా అయితే ఇస్తుంది. దానికే ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక స్టోన్స్ ఉంది, ఒక పర్సన్ ఈ స్టోన్ తీసుకొని ఈ బకెట్లో అయితే ఇసిరేసిండు. ఫస్ట్ టైమే పడ్డది కాబట్టి దానికి ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అయితే అంటారు. ఇన్ కేస్ ఈ పర్సను కొద్ది లాంగ్ డిస్టెన్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ స్టోన్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైమే బయట అయితే పడ్డది. ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేస్తే మళ్ళీ ఈ స్టోన్ వచ్చి అయితే దీంట్లో అయితే పడ్డది. దానికే వన్ షాట్ ప్రాంప్టింగ్ అంటారు. మళ్ళా వాడు ఇంకా పడ్డదని ఇంకా కొద్ది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మళ్ళా స్టోన్స్ అయితే 2 to 3 టైమ్స్ వేసిన తర్వాత ఫెయిల్ అయ్యి మళ్ళా 4th or 5th టైంకి వేస్తే ఆ రాయి అయితే మళ్ళీ బకెట్లో అయితే పడ్డది. దానికే ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అంటారు. ఈ రీల్ మీకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నోట్స్ కావాలంటే Day 3 అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ DM చేస్తాను.